M9 న్యూస్ కి స్వాగతం। నా పేరు శాలిని। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। ప్రపంచ దేశాల మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని సూచించిన ప్రధాని మోదీ। ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 9వ విడతగా 19,500 కోట్లను సోమవారం నాడు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ। వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం। క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు ఖాతాల్లో జమ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి। ఉపాధి హామీ పనుల్లో అపశృతి, కూలీ పనులు చేస్తుండగా గుండు రాయి దొల్లడంతో రాయి క్రింద పడి మహిళ మృతి। నేడు రికార్డు స్థాయిలో పడిపోయిన బంగారం వెండి ధరలు। 24 క్యారెట్ల 10 గ్రాములు 1,175 రూపాయలకు పడిపోయిన పసిడి ధర। ప్రపంచ దేశాల మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు। అంతర్జాతీయ దేశాల మధ్య సముద్ర సహకారం పెంచడానికి పలు సూత్రాలను ప్రస్తావించారు। ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సోమవారం సముద్ర భద్రతా అంశంపై వర్చువల్గా ఆయన ప్రసంగించారు। ఈ సమావేశానికి ఆయనే అధ్యక్షత వహించారు। ప్రస్తుతం భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్ ఉండడంతో మోదీకి ఈ అవకాశం దక్కింది। ఇలా ఓ ఐరాస చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం। केनिया के राष्ट्रपति और वियतनाम के प्रधानमंत्री की उपस्थिति के लिए भी हृदय से आभार व्यक्त करता हूं। एक्सेलेंसीज, समंदर हमारी साझा धरोहर है। हमारे समुद्री रास्ते इंटरनेशनल ट्रेड की लाइफलाइन है और सबसे बड़ी बात यही है कि ये समंदर हमारे प्लेनेट के भविष्य के लिए बहुत महत्वपूर्ण है। लेकिन हमारी इस साझा समुद्री धरोहर को आज कई प्रकार की चुनौतियों का सामना करना पड़ रहा है। पायरेसी और आतंकवाद के लिए समुद्री रास्तों का दुरुपयोग हो रहा है। अनेक देशों के बीच मैरीटाइम डिस्प्यूट्स हैं और क्लाइमेट चेंज तथा प्राकृतिक आपदाएं भी मैरीटाइम डोमेन से जुड़े विषय हैं। इस व्यापक संदर्भ में अपनी साझा सामुद्रिक धरोहर के संरक्षण और उपयोग के लिए हमें आपसी समझ और सहयोग का एक फ्रेमवर्क बनाना चाहिए। ऐसा फ्रेमवर्क कोई भी देश अकेले नहीं बना सकता। ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 9వ విడతగా 19,500 రూపాయల కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు విడుదల చేశారు। లబ్ధిదారుల అకౌంట్లోకి నేరుగా ఈ నిధులు జమ అవుతాయి। తద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది। ప్రధాని ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ తాజాగా విడుదల చేసిన సొమ్ము రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు। 1,00,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కిసాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం కూడా ఈ రోజుతో ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు। అలాగే జమ్మూ కాశ్మీర్లో చేపట్టిన మిషన్ హనీబీ ద్వారా 7 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే తేనె ఎగుమతి అవుతుందని రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని అన్నారు। भाई और बहनों, इस दौर में बहुत तेजी से हो रहे बदलावों को हम सभी साक्षी हैं। चाहे मौसम और प्रकृति से जुड़े बदलाव हो
खान पान से जुड़े बदलाव हो या फिर महामारी के कारण पूरी दुनिया में हो रहे बदलाव हो, हमने बीते 1.5 वर्ष में कोरोना महामारी के दौरान इसको अनुभव भी किया है। इस कालखंड में देश में ही खान पान की आदतों को लेकर बहुत जागरूकता आई है। मोटे अनाज की, सब्जियों और फलों की, मसालों की, ऑर्गेनिक उत्पादों की डिमांड अब तेजी से बढ़ रही है। इसलिए भारतीय कृषि उसको भी अब इसी बदलती आवश्यकताओं और बदलती मांग के हिसाब से बदलना ही है। और मुझे हमेशा से विश्वास है कि हमारे देश के किसान इन बदलावों को जरूर आत्मसात करेंगे। साथियों, इस महामारी के दौरान भी हमने भारत के किसानों का सामर्थ्य देखा है। रिकॉर्ड उत्पादन के बीच सरकार ने भी प्रयास किया है कि किसानों की परेशानी कम से कम हो। सरकार ने खेती और इससे जुड़े हर सेक्टर को बीज, खाद से लेकर अपनी उपज को बाजार तक पहुंचाने के लिए हर संभव प्रयास किए हैं, उपाय किए हैं। यूरिया की सप्लाई निर्बाध रखी, डीएपी जिसके दाम अंतर्राष्ट्रीय बाजार में इस कोरोना के चलते कई गुना बढ़ गए, उसका बोझ भी हमारी सरकार ने किसानों पर पड़ने नहीं दिया। सरकार ने तुरंत इसके लिए 12,000 करोड़ रुपए का इंतजाम किया। साथियों, కరోనా కష్టకాలంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు 192.08 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని, వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 80,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. వరుసగా 3వ ఏడాది నేతన్న నేస్తం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నాం. 3వ విడత కింద 192.8 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఒక్కో చేనేత కుటుంబానికి 24,000 రూపాయల చొప్పున సాయం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అవినీతి వివక్షకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆప్కో ద్వారా ఈ మార్కెటింగ్ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. దాదాపుగా 80,000 మంది చేనేత కుటుంబాలకు ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే, బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి, ఒక్కొక్కరి ఖాతాల్లోకి దాదాపుగా 24,000 రూపాయలు, అక్షరాల 192 కోట్ల రూపాయలు వీళ్ళందరి ఖాతాల్లోకి ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే జమ కాబడుతుంది. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి చేస్తున్నామని మీ బిడ్డగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. చేనేతలు పడతా ఉన్న ఇబ్బందులు, అవస్థలు, నా 3,648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ చేనేతలకు సంబంధించిన సమస్యల మీద, వారికి సంబంధించిన అంశాల మీద ప్రతి జిల్లాలోనూ నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న గోడును బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. అందుకనే
ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎన్నికల్లో ఏదైతే చెప్పామో, నా పాదయాత్రలో ఏదైతే చెప్పానో, ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే ఉపాధి హామీ పనుల్లో అపశృతి. కూలీ పనులు చేస్తుండగా గుండురాయి దొల్లడంతో రాయి కింద పడి మహిళ మృతి చెందింది. రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామ పంచాయతీలోని బొప్పరాజుపల్లిలో ఘటన. అనుపల్లికి చెందిన బి సులోచనమ్మ మృతి చెందడంతో గ్రామం శోక సముద్రంలో మునిగింది. అది కాదురా, గుండె ఇట్టున్నది కదా, దానికన్నా స్వచ్ఛత వాడకపోతే ఇది కూడా పడిపోన్నా. కడప జిల్లా నందలూరు మండలం మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లె రైల్వే వంతెన కింద సోమవారం నీటి గుంతలో ఈతకు దిగిన 5 మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఈతకు వెళ్లిన 5 మంది పిల్లలు నీటి గుంటలో చిక్కుకోవడంతో 4గురిని అక్కడ ఉన్న యాచకుడు కాపాడాడు. దురదృష్టవశాత్తు ఆదిత్య అనే విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన ఆదిత్య ఇటీవల 10th పాస్ అయ్యాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజుపాలెం మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన 2 పిల్లలు, ఒకరు మల్లేశ్వరి, మరొకరు రాధ అనే 2 చిన్నపిల్లలు, దాదాపు 12 సంవత్సరాలు కలిగిన 2 చిన్నపిల్లలు వారి ఎనుముల మేతకను వెళ్తూ ప్రమాదవశాత్తు కేసీ కెనాల్ కాలువలో పడి ఈత రాక చనిపోవడం జరిగింది. దీనిపైన మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. కడప జిల్లా నందలూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల పారిశుద్ధ్య ప్రణాళిక కార్యక్రమంపై ఎంపీడీఓ సో భాగ్యమ్మ, ఎంపీపీ మండల అధ్యక్షుడు మెడ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బందికి, ఏఎన్ఎంలకు, అంగన్వాడీ టీచర్లకు 1వ రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో పరిశుభ్రతతో వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని ఆయన అన్నారు. పరిశుభ్రతపై ప్రేయర్ నిర్వహించి ర్యాలీ కొనసాగించారు. వస్తున్నా. సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్ ప్రణాళిక అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ఎస్సీలు గుర్తుకొస్తారని, దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి రగులుతుందని అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలిచ్చిన నేల ఇంద్రవెల్లి అని తెలిపారు.
గడిల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కుమరం భీం గడ్డ ఇదేనన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమరం భీం పోరాడారని గుర్తు చేశారు. మీ అభివృద్ధి కోసం పాటుపడ్డోళ్ళు ఈ గడ్డ మీద ఉన్నారు. ఒకప్పుడు ఆదిలాబాద్ గడ్డ అంటే ఈ ఆదిలాబాద్ గుర్తొస్తే కడెం ప్రాజెక్టు గుర్తొచ్చేది, చదువుల తల్లి బాసర సరస్వతి గుర్తొచ్చేది, గోదావరి జలాలు గుర్తొచ్చేవి. కానీ ఇవాళ ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్నలు గుడిని గుడిలో లింగాన్ని మింగే ఇంద్రకరణ్ రెడ్లు బానిస బతుకుతున్న చెన్నూరు నుంచి ఎన్నికైన బాల్క సుమన్లు ఇవాళ ఆదిలాబాదు జిల్లాకు అరిష్టంగా మారినరు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కు ఆయన వంది మాగదులకు బానిసలకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నిన్న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో అనేక ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. ప్రాచీన ఆలయాల్లో ఒక్కటైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాళుక్యుల కాలం నాటిది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నంది విగ్రహం మాయమవడం గ్రామస్తులను కలవరపెడుతుంది. మొన్న శుక్రవారమే విగ్రహం మాయమైన ఇప్పటి వరకు ఆలయ ఈవో సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఈరోజు ఆలయాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు గ్రామస్తులు కోరుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో ప్రభుత్వం 26 ఏండ్ల క్రింద అసైన్డ్ భూమిని పట్టా పాస్బుక్తో ఇచ్చిన వ్యవసాయ భూమిని సాగు చేసుకొని జీవిస్తున్న పేద రైతు బొప్పనపల్లి భీరేశం తండ్రి ఓదయ్య ఓటు వేయలేదనే కక్ష సాధింపుతో టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ గారి భర్త నాటు వేసిన పొలంలో గ్రామంలో డంపింగ్ షెడ్ ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది చేత కందుకాలు తీసి చెత్త పోస్తూ రైతును ఇబ్బందులకు గురి చేస్తున్న విషయంలో రైతుకు అండగా నిలబడ్డ కోహెడ మండల అఖిలపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ పార్టీల నాయకులు సోమవారం బాధిత రైతుతో కలిసి కోహెడ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ బి రుక్మిణిరెడ్డికి రైతుకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. రైతు బంధు ఇవన్నీ తీసుకుంటూ కూడా చేస్తూ ఉండగా గ్రామంలో వేరే చోట డంపింగ్ యార్డు ఈ మిగతా ఇతరత్ర గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని ఉన్నప్పటికీ కావాలని కక్షపూరితంగా ఏదైతే ఈ బొప్పనపల్లి వీరేశంకు సంబంధించినటువంటి పొలాన్ని అక్కడ కందుకం తీసి అక్కడ చెత్త పోసి ఈరోజు ఇంత దారుణంగా రైతు కరోనా థర్డ్ వేవ్ తీవ్రంగా ప్రబలుతున్న దృష్ట్యా లాక్డౌన్ కు సహకరించాలని వాకడ్ తహసీల్దార్ పద్మావతి కోరారు. వాకడ్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగులతో చర్చించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూయాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాకాడులో లాక్డౌన్ విధించామన్నారు. మాస్క్ ధరించని, సామాజిక దూరం పాటించని వారిపై తగు చర్యలు తీసుకోవాలని వాకాడు ఎస్ఐ బోజ్జానాయక్కు సూచించారు. కరోనా కట్టడికి మండలంలోని అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేరే వాళ్ళ బాధ్యత ఎవరు వహించరు. ఆ రోజుకి వెహికల్స్ ఉండొచ్చు, వెహికల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే
మేము ప్రాక్టికల్స్ వచ్చి ఈ సమస్యలన్నీ చూసాం. కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ కేర్ సెంటర్కి రండి అంటే కొంతమంది రారు, మాకు వద్దు మేము ఇంట్లోనే ఉంటామంటారు. ఎందుకంటే కొంచెం అవగాహన లోపం ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అప్పటికి మేము అవగాహన కల్పించినా కూడా ఎవరు వినట్లేదు. అలాంటి పరిస్థితి దాకా రాకుండా ఇప్పుడే మనం జాగ్రత్త వహిస్తే రేపు మనం కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. దయచేసి ఇది మన ఒక్కరి బాధ్యత కాదు, అందరి బాధ్యత. అందరూ సహకరించి. వైసీపీ నేత మేరీగా మురళీధర్ను గూడూరులోని ఆయన నివాసంలో కోటకు చెందిన వైసీపీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. మురళీధర్ను కలిసిన వారిలో నాయకులు పోలయ్య, సురేష్, కిరణ్, సుధీర్, వివేక్లు ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని కోట మండలంలో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ పోస్టుల నియామకాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోట ఎంపీడీఓ భవానీ పేర్కొన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ కోట మండలంలోని గూడలి, సిద్ధవరం, తిన్నెలపూడి గ్రామాల్లో ఒక్కో పోస్టు చొప్పున 3 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు చేయదలిచేవారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అదేవిధంగా అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. దరఖాస్తుకి చివరి రోజు ఆగస్టు 15వ తేదీ అని ఆమె తెలిపారు. ఈ దరఖాస్తుదారులు గూడల్లో ఒక పోస్టు, సిద్ధవరంలో ఒక పోస్టు, తిన్నెలపూడిలో ఒక పోస్టు, 3 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎస్సీ జనరల్ 1, బీసీ జనరల్ 1, ఓసీ జనరల్ 1. ఈ పోస్టులకి ఎస్ఎస్సి పరీక్ష పాస్ అయి ఉండాలి. గ్రామ వాలంటీర్లు ఏ గ్రామ పంచాయతీలో పనిచేయాలో అని ఆశిస్తున్నారో వాళ్ళకి ఆ పంచాయతీలో ఉన్నవారై ఉండాలి. 1/1/2021 నాటికి 18 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల వయసు లోపల ఉండాలి. నిబంధనల ప్రకారము రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలు దాదాపు 50% రిజర్వేషన్ వర్తిస్తుంది. క్రమశిక్షణతో మెలుగుతూ నిజాయితీగా సేవ చేయగలిగిన నిరుద్యోగ యువకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆధార్ నంబరు, విద్యార్హతలు, ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ తదితర ధృవీకరణాల పత్రాలతో http/ సమిష్టి కృషితోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని వాకాడు ఎంపీడీఓ గోపీనాథ్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, వాలంటీర్లకు జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రోడ్ల పక్కన చెత్త చెదారాలు లేకుండా పంచాయతీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే ఆ పల్లె స్వచ్ఛందంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి సుభాషిణి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శరత్ చౌదరిలు పాల్గొన్నారు. వచ్చేదానికి కానీ ఎక్కువ వాసన వచ్చేదానికి, మురికి నీళ్ళు వాసన వచ్చేదానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సో అవన్నీ ఒకసారి మీరు వర్కౌట్ చేయండి. ఇది మీరు వర్కౌట్ చేయాలంటే మీ వీధిలో ఉండే మీ 50 ఇళ్లలో ఉండే 3 వీధుల్లోనో 2 వీధుల్లోనో మీరు చేస్తారు. సో అక్కడ శుక్రవారం వచ్చేటప్పటికి గ్రామం మొత్తం మీద ఎన్ని దీపాలు ఉన్నాయి, ఎన్ని మన గంధాలు కొంటుంటాయి, ఎన్ని కాలువలు పూడికి తీసుకోవాలా అనేది ఒక ఫిగర్ వస్తుంది మనకి. మనం ఏం చేయాలా ఈ 100 రోజుల్లో, అంటే రేపు 25వ తేదీ నుంచి 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా చేసుకొని ఊరు మొత్తం పరిశుభ్రంగా ఉండేటట్టుగా మనం చేయాలా. ఇది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఇప్పుడు వాలంటీర్లు, అట్లాగే ఎంపీలు, ఏఎన్ఎంలు, తర్వాత అంగన్వాడీ వర్కర్లు వీళ్ళందరితో ఒక కమిటీ లాగేసుకొని, గ్రామస్థాయి కమిటీలు ఎవరు ఉంటారు, పంచాయతీ సెక్రటరీ, వాలంటీరు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లు. సో వినడం వరకే చెప్పడం లేదు సార్ అంటారా? సో వెనక బ్యానరు రేపు 20వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే పేరుతో మీ గ్రామాన్ని మీరు పరిశుభ్రంగా అద్దంలాగా ఉంచాలి. అట్లా చెప్పి అద్దంలాగా ఉంచలేము, పరిశుభ్రంగా ఉంచుతాం. దాంట్లో భాగంగా మీ 50 ఇళ్లలో, సపోజ్ వాలంటీర్ని ఎందుకు రమ్మని చెప్పాము, మీ 50 ఇళ్లలో అంటే 1 సందు, 2 సందులు, 3 సందులు ఉంటాయి అంతేనా? అంతకుమించి ఊరు మొత్తం ఉంటుందా? లేదు కదా, ఒకే సందు ఉంటుంది. బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. నేడు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.
పసిడి ధర నేల చూపులు చూస్తుంది. న్యూఢిల్లీ బులియన్ జ్యువెలరీ మార్కెట్లో ఆగస్టు 6న 47,731గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నేడు 1,175 రూపాయలకు పడిపోయి 46,556 రూపాయలకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 43,722 నుంచి 42,645కు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం రేట్లు నేడు 4.4% వరకు పడిపోయాయి. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికంటే వేగంగా పెరగడం, గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,830 నుంచి 530 రూపాయలకు పడిపోయి 47,300కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 43,840 నుంచి 490 రూపాయలు క్షీణించి 43,350కి చేరుకుంది. బంగారం స్థాయిలోనే వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. నేడు కేజీ వెండి ధర 66,990 నుంచి 64,025కు చేరుకుంది. బంగారం వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాల చేత ప్రభావం చెందుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ దేశాల మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని సూచించిన ప్రధాని మోదీ. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 9వ విడతగా 19,500 కోట్లను సోమవారం నాడు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు ఖాతాల్లో జమ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉపాధి హామీ పనుల్లో అపశృతి, కూలీ పనులు చేస్తుండగా గుండు రాయి దొల్లడంతో రాయి క్రింద పడి మహిళ మృతి. నేడు రికార్డు స్థాయిలో పడిపోయిన బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాములు 1,175 రూపాయలకు పడిపోయిన పసిడి ధర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.